ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చివరి వరకు కొద్దిగా చైతన్యాన్ని పొందండి. మనల్ని పక్కదారి పట్టిస్తున్నటువంటి కుహనా శక్తుల నుంచి మనల్ని మనం రక్షించుకోవడం ఎలా అని ఆలోచించండి. నిన్న మొన్న మగధ న్యూస్ ఛానల్ లక్ష్మీ చౌదరి గారు జాతీయ జెండాని ఒక పార్టీ జెండాగా అభివర్ణిస్తూ రద్దు చేయమని చెప్పి అడిగారు. అమ్మ, స్వాతంత్రోద్యమంలో భాగంగా ఐకమత్యాన్ని సాధించడం కోసం మహాత్మా గాంధీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఒక బ్రాహ్మణోత్తముడైనటువంటి ఒక దేశభక్తుడు పింగళి వెంకయ్య గారు, విజయవాడ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, ఆయన చేసినటువంటి రూపకల్పన ఈ జెండా. దానిని రద్దు చేయమనడం మీ అవివేకానికి నిదర్శనం, మీ అజ్ఞానానికి ప్రతీక. దానిలో ఉన్నటువంటి రంగులు, అందులో ఉన్నటువంటి చక్రం గొప్ప భావాలకు గొప్ప తత్వానికి ప్రతీక. గమనించండి, ఒక పార్టీ జెండాతో జాతీయ జెండాను పోల్చడం మీ యొక్క మాటలు వింటూ ఉంటే ఎక్కడున్నామా అనిపిస్తోంది. దయవుంచి ప్రభుత్వం వెంటనే ఆవిడపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఈ భారతదేశం ఇప్పటిది కాదు డెమోక్రటిక్ కంట్రీ, ఇప్పటిది కాదు లౌకిక దేశం. రాముడి నుంచే లౌకిక దేశం ఇది. రాముడికి జాతి కులమత భేదం లేదు. శబరి ఇచ్చిన ఎంగిలి పళ్ళను తిన్నారాయన. గుహుడు పైన, బోయవాడినటువంటి గుహుడు పైన భుజం మీద చెయ్యి వేసి పడవెక్కారాయన. కృష్ణుడికి జాతి కులమత భేదం లేదు. ఆయన కుబ్జ అష్టావక్రి అనే పేరు కలిగినటువంటి స్త్రీని అవహేళన పాలవుతూ ఉంటే ఆమెను రక్షించడం కోసం స్పృశించి అందమైనటువంటి స్త్రీగా మార్చారు ఆయన. హిందూ దేవుళ్లకు జాతి కులమత భేదం లేదు. దయవుంచి హిందూ ధర్మాన్ని నాశనం చేయొద్దు. ఇలా ఎవరైతే పక్కదారి పట్టించడానికి చూస్తూ ఉన్నారో వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జై హింద్, జై భారత్.